కిరణ్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి సమావేశపరిచారు. స్టేజ్ మీద ఉన్న మూర్తి గారు, వేణుగోపాలాచారి గారు, రామ సత్యనారాయణ, సురేష్, సూర్యనారాయణ గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు మేము అదృష్టవంతులు ఇటువంటి సభకు రావటం కానీ, లేకపోతే రాజకీయ మీటింగ్లకు కానీ అనేక చోట్లకి వెళ్తుంటాం. అది ఒక ఎత్తు. ఎదుటి వాళ్ళకి సహాయం చేసే ఒక మంచి గొప్ప సమావేశానికి మేము రావటం మేము అదృష్టవంతులు. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం కాదు, ఎదుటి వాళ్ళకి చేసినప్పుడే మనకి ఒకళ్ళు పొగడాల్సిన పని లేదు, మన ఆత్మ తృప్తి ఉంటుంది. ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ రోజు మనం ఎంత సంతోషంగా ఉంటామో మనకు తెలుసు. అటువంటి నిజం తెలిసిన వ్యక్తి మన కాదాంబరి కిరణ్. మనకు జన్మిస్తే దాన్ని సార్థకం చేసుకోవటానికి ఎదుటోళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సంతోషం పాటు అన్ని ఐశ్వర్యాలు ఇస్తారు. అంచేత నాకున్న అనుభవం, మనం మంచి చేస్తే భగవంతుడు మన అమ్మటుంటాడు, మనకు అన్ని రకాల సుఖ సంతోషాలు వస్తాయి. కిరణ్కి నేను ఈ సమావేశంలో అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఇంతమంది మనుషులు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, ఇది ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళండి. జర్నలిస్టులు కూడా, మీరు కూడా పత్రికా అధిపతులు కానీ జర్నలిస్టులు కానీ ఇటువంటి మంచి సమాజంలో ప్రోత్సహిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగం జరుగుద్ది. అంచేత కిరణ్, నువ్వు వీలైనంత ఒక కమిటీగా ఏర్పాటు చేసి మంచి మనుషులను తీసుకొని ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తే సొసైటీలో చాలామందికి మంచి జరుగుద్ది. ఇది నా రిక్వెస్ట్.